వినపడుతుందా? ఇప్పుడు ఫోన్ అడిగాను తలుపులు వేసుకున్నాం ఇంట్లో కూర్చుంటా అంటే బాబు వచ్చి అన్నం పెట్ట. ఏంటి ఏంటంటావేంటి? వచ్చి అన్నం పెట్టదా? ఎందుకు పెట్టను? పెడతాను. అన్నం పెట్టకపోతే ఇంకేం చేస్తాను? సమాధానం ఉంటుంది. పెట్టు. ఎందుకు పెట్ట మరి? పెడతాము. సర్లే అన్నం పెడతాము, అన్ని పెడతాము. పిల్లకి ఇచ్చి అన్ని ఆడవాళ్ళకైతే ఏమన్నా అడిగితే కనుక అడిగిన దానికి సమాధానం ఉండదు. ఇదిగో బాబు అన్నం. ఒకరికే పెట్టే ఏంటో రోజు కోసం అయితే రోజు ఇద్దరం కలిపి అంటాం కదా. సరేలే వచ్చి కూర్చో. ఎందుకు కూర్చోను? కూర్చుంటాలే, నువ్వు మెక్కు. ఏంటి రోజు ఏంటి బాధ ఏంటి? ఏముంది? నేను ఎన్నాళ్ళు బట్టి అడుగుతున్నాను. అడిగిన దానికి ఏమన్నా సమాధానం ఉందా? రేపు ఎల్లుండు అని నెలలో సంవత్సరాలే జరిగిపోతున్నాయి. నా బతుక్కి నేను అడిగిన కోరికే తీరట్లేదు. నువ్వు అడిగింది నాకు గుర్తుందా? మరి మన చేసిన అంత మాత్రం వచ్చిందా? సరిపోతుందా? ఎన్నాళ్ళు చూసినా అదే మాట చెప్తే మరి నా కోరిక తీరేది ఎప్పుడు? ఇరుగు పొరుగోళ్ళు ఉన్నారా? వాళ్ళేమో ఏం అడిగినా సరే ఇది ఆశలకు పోవటమే కానీ ఆశపడి పొందగలిగేది ఏమీ లేదని ఎంతమంది నన్ను ఎగతాలు చేస్తున్నారు. నిన్ను కొట్టుకుంటాను ఎవరికి? అవును, వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. మన జీవితం ఎంత ఎందుకు ఎడుతున్నావే? నేను చూసుకుంటలేదా? బాగానా చేసుకుంటలేదా? అవును, చూసుకుంటున్నావు, చేసుకుంటున్నావు. మా అక్క చూసి నిన్ను అంట కట్టేసింది. మీ అక్క అంట కడుతున్నాండి? మీ అక్క అంట కడితే మాత్రం చూడలేదండి నిన్ను. అవును, మన దగ్గర మనకు ఉందా? బొవ్వ కూర అందరోజు పెట్టేస్తారు, అదే చూస్తావు. నీది అడిగిందంటే అది వచ్చి జీతం అంతా నేనేం అడిగాను? 4 కాసులు బంగారమే కదా అడిగాను. అడిగితే ఉండాలి కదా చేస్తాక. నీకెప్పుడు ఉంటుందా? నీకెప్పుడు ఉండదు. ఎప్పుడు చూసినా సరే అంతంత మాత్రం బతికిలే. చూడు ఆ నోటికి ముద్ద ఎలా వెళ్తుందో. ఎన్ని అడిగినా ఏమడిగినా సరే తన పని